ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. నిజమే కదా? దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు అంటే, మనం ఇంకను పాపులుగానే ఉండగా, మనం పాపపు ఊబిలో, నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో, పాపం అనే ఊబిలో పడి ఉన్న స్థితిని ప్రభు చూచాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో యేసుక్రీస్తు నివసిస్తున్నప్పటికీ పాపులమైన మనల్ని రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకానికి దిగి వచ్చాడు. నీవు నేను నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేక నీ కొరకు నా కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్య రక్తాన్ని ధారాళంగా ఆ కలువరి సిలువలో మన కొరకు ధారాళంగా కార్చాడు. నీవు నేను చేసిన పాపములను బట్టి మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన గాయములు, మనం పొందవలసిన అవమానాలు, నిందలు ప్రభు తన మీద వేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నీనా స్థానంలో నీనా శిక్షను ఆ కలువరి సిలువలో భరించాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ కొరకే, నీవు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేకే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే మరణించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు, అందరి ప్రేమ ఒకేలాంటిది, నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు అనుకుంటున్నావేమో. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ లోకంలో అందరి ప్రేమ మారచ్చు, కానీ యేసుక్రీస్తు మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎంత ఘోర పాపివైనప్పటికీ, నువ్వు చెడ్డ వ్యక్తివని ఈ లోకం అయితే నిన్ను వెలివేయవచ్చు, కానీ ఒక చెడ్డ వ్యక్తివైన నిన్ను యేసుక్రీస్తు తన బిడ్డగా అంగీకరించి నిన్ను మంచి వ్యక్తిగా చేసి పరలోక రాజ్యానికి చేర్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకంటే ఎవరు లేరు అని బాధపడద్దు. నిన్ను అనుదినము అనుక్షణము ప్రేమించే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన నీ కొరకే నా కొరకే మరణించారు. మన కొరకు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి మనకంటూ పాప విమోచన, నిత్య విమోచన ఇచ్చాడు. మనకంటూ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి అదే ధ్యేయంతో నన్ను నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి, ఆయన్నే నేను ప్రేమించాలి అన్న ఉద్దేశంతో ప్రభు కొరకు జీవించు. తద్వారా దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయను గాక. ఆమేన్.